ప్రతిపక్ష హోదా ఇవ్వడం వల్ల ఎలాంటి లాభాలు అనేది ఉంటాయి ఒకసారి మనం చూద్దాం. ఏ అసెంబ్లీలో ప్రజల తరపున గొంతును వినిపించటం. మెయిన్ ప్రతిపక్షం అంటే ఏంటి? ప్రజల పక్షం. ఏదన్నా ఒక అంశం అన్నది ఆ ప్రభుత్వం ఏదన్నా ఒక బిల్ తీసుకొస్తే దాని మీద సమగ్ర చర్చ జరగాలి అంటే, డీప్గా చర్చ జరగాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఉండాలి. ప్రతిపక్షం అనేది ఉంటేనే అంశం మీద సమగ్ర చర్చ అనేది జరుగుతుంది. లేకపోతే ఏదైనా ఒక బిల్ తీసుకొస్తే ప్రతిపక్షం అనేది లేదనుకోండి, ఖచ్చితంగా ఆ బిల్ అనేది ఈజీగా పాస్ అయిపోతుంది. అంటే దాని మీద డీప్ డిస్కషన్ అనేది కూడా ఉండదు. సో దాని మీద ప్రజలకు ఉన్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసే అవకాశం అనేది ఉండకపోవచ్చు. సో ప్రజలకు ఉన్న డౌట్స్ని లేవనెత్తాలి అంటే ఖచ్చితంగా ప్రతిపక్షం అనేది ఖచ్చితంగా ఉండాలి, ఇటు అసెంబ్లీలో కావచ్చు అటు లోక్సభలో కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రశ్నించడం ప్రతిపక్ష నాయకుడి ప్రధాన కర్తవ్యం. ఎస్, ఇదే ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రశ్నించడానికే ప్రతిపక్షం అనేది ఉండాలి. అది ఏ అంశమైనా, ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అవినీతి కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం చేస్తున్న చెడు మీద ఖచ్చితంగా ప్రశ్నించడానికి ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. అలా ఉన్నప్పుడే ప్రభుత్వానికి ఖచ్చితంగా భయం అనేది ఉంటుంది. అరే మనం ఏదన్నా చేస్తే ఖచ్చితంగా మనల్ని ప్రతిపక్షం వాళ్ళు ఇరుకున్న పెడతారు అని చెప్పేసి ఒక భయం అనేది క్రియేట్ అవుతుంది. ఆ భయం అనేది క్రియేట్ అవ్వాలి అంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రతిపక్ష నాయకుడు సభలో ముఖ్యమైన కార్యకర్తగా ఉంటారు. ఎస్, ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా సరే, అంటే ఈ 18 స్థానాలు ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చుంటే ఇవాళ ఖచ్చితంగా ప్రతిపక్ష హోదాలో ఉండేది. అండ్ జగన్ గారికి ఆ ప్రతిపక్ష నాయకుడి హోదా వచ్చి ఉండేది. అలా వస్తే ఖచ్చితంగా ఆ అసెంబ్లీలో ఆయనకి తగిన ప్రాధాన్యత అనేది ఉండేది. ఆయనకు హక్కుగా ప్రతిసారి మైక్ ఇచ్చేవారు. ఏ ఒక్క అంశం అసెంబ్లీలో ప్రస్తావన వచ్చినా సరే ఖచ్చితంగా జగన్ గారికి మైక్ అనేది ఇచ్చేవారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాముఖ్యతను గుర్తించి మంత్రి హోదా ఇవ్వబడుతుంది. ఎస్, ఇది కూడా చాలా కీలకం. అండ్ ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు వస్తే, అంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ నాయకుడికి మంత్రి స్థాయిలో ఆ ప్రోటోకాల్స్ కావచ్చు, మంత్రి స్థాయిలో ఆ ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఆ ప్రోటోకాల్స్ దగ్గర నుండి అనేక సౌకర్యాలు ఆ ప్రతిపక్ష నాయకుడికి ఉంటాయి. తను పదవి కోల్పోయినా సరే, అంటే ఇప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు, ముఖ్యమంత్రి పదవి కోల్పోయినా సరే ఖచ్చితంగా వాళ్ళకి ఈ ప్రతిపక్ష హోదా గినక వచ్చుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఖచ్చితంగా ఆ మంత్రి స్థాయిలోనే ఆయనకు ఆ సకల సౌకర్యాలు ఉండేవి. వివరణాత్మక చర్యలు జరగాలని సభలో ఒత్తిడి తెస్తాడు. ఎస్, ఇది ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఫస్ట్ 2-3 పాయింట్లలో ఇది ఒక పాయింట్. ఏదైనా ఒక విషయాన్ని వివరణాత్మకంగా, అంటే చాలా క్లియర్గా డిస్కషన్ పెట్టాలని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడు డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే ఏదో తూతు మంత్రంగా ఒక బిల్లు తీసుకొచ్చి దాని మీద 1 గంట చర్చ పెట్టేసి దాన్ని పాస్ అయిపోయింది అని చెప్పేసి అలా నెక్స్ట్ మండలికి పంపించేసే అవకాశాలు దాదాపు అలాగే ఉంటుంది సిచ్యువేషన్, ప్రతిపక్షం అనేది లేకపోతే. అంటే దాని మీద అంత చర్చ జరగాల్సినంత ప్రాధాన్యత ఏర్పడదు. కానీ ప్రతిపక్షం ఉంటే ఖచ్చితంగా దాని మీద చర్చ అనేది ఉండి తీరాల్సిందే. సో ఒక డీప్ డిస్కషన్ రావాలి అంటే ప్రతిపక్ష హోదా అనేది, ప్రతిపక్ష పార్టీ అనేది అసెంబ్లీలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అతనికి ముందు వరుసలో సీటు ఉంటుంది. ఇది చాలా కీలకం. చాలామంది జగన్ గారు ప్రతిపక్ష హోదా కోల్పోయేసరికి దీన్ని చాలా ట్రోల్ చేశారు. ఎక్కడో అసెంబ్లీలో ఎక్కడో ఒక మూలను కూర్చోబెడతారు జగన్ గారికి, అంత ప్రాధాన్యత ఇవ్వరు అని చెప్పేసి. సో అదే ప్రతిపక్ష హోదా వస్తుంటే ఖచ్చితంగా ముందు వరుసలోనే ఆయనకు సీట్ అనేది కేటాయించడం జరుగుతుంది ప్రతిపక్ష నాయకులకి. సో ఇప్పుడు ప్రస్తుతం జగన్ గారికి మనం అసెంబ్లీలో చూసాం. నిన్న గవర్నర్ గారి ప్రసంగాన్ని అడ్డు తగలడం జరిగింది. అండ్ గేట్ దగ్గర కొన్ని ఘటనలు జరగడం వల్ల ఆయన పోలీస్ మీద సీరియస్ అవ్వడం, ఇవన్నీ చూసాం.
సో ప్రస్తుతానికి జగన్ గారికి ముందు వరుసలో కాకుండా వెనుక వరుసలో సీటు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శాసనసభ ప్రాంగణంలో ఒక గది, సెక్రటరీ, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఇదే ఇందాక మనం మాట్లాడుకున్న ఒక మంత్రికి ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో అలాంటి సౌకర్యాలే ప్రతిపక్ష నాయకుడికి ఉంటుంది. ప్రోటోకాల్స్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఒక అసెంబ్లీ ప్రాంగణంలో ఒక గది అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ నాయకులు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉంటారో వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసి మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళి ఆ అంశం మీద మాట్లాడడానికి ఒక గది కూడా ఏర్పాటు చేస్తారు. బట్ ఇప్పుడు జగన్ గారికి ప్రతిపక్ష హోదా అనేది లేదు కాబట్టి ఇవి ఏవి సౌకర్యాలు అనేది ఉండవు.